నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూత, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడంటూ ప్రముఖుల నివాళి. విద్యుత్ ఛార్జీల పాపం వైసీపీదే అన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకే ధర్నాలంటూ విమర్శ. మన్మోహన్ సింగ్ మరణాన్ని లైట్ తీసుకున్న విశాఖ నగర కాంగ్రెస్, నివాళులు కూడా అర్పించని పార్టీ శ్రేణులు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వీర్బాల్ దివాస్, సాహిబ్ జాదాల జీవితం స్ఫూర్తిదాయకమన్న వక్తలు. మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో గత రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత రాత్రి ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ 10 ఏళ్ల పాటు భారత్కు ప్రధానమంత్రిగా సేవలందించారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ గాను, పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్ ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర విచారకరమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. మన్మోహన్ మరణంతో దేశం ఒక మేరు సామాన్యుడైన మేధావిని, ఒక దార్శనిక నేతను కోల్పోయిందని సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆర్థిక రంగంపై ఆయనకున్న అవగాహన, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత మరువలేనివని వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తిస్తుందన్నారు. ఆర్బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో ఈ దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం ప్రకటించారు. పరిపాలన దక్షుడైన నాయకునిగా మన్మోహన్ సింగ్ ను ఆయన అభివర్ణించారు. మన్మోహన్ మరణం ఎంతో బాధ కలిగించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, మౌనాన్నే బలంగా మార్చుకున్న నేత మన్మోహన్ అని ఆయన వ్యాఖ్యానించారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. దేశానికి సేవ చేయాలన్న నిష్ఠకు మన్మోహన్ తుది వరకు కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఆయన నిజాయితీ రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మన్మోహన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. భారతదేశం మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ చైర్మన్ గా విశిష్ట సేవలందించారని కొనియాడారు. కాగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆయన మృతికి 7 రోజులు సంతాప దినాలను పాటిస్తున్నట్టు తెలిపింది. మన్మోహన్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలోనికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారం మోపింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అని గణబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచిందని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలన అంతా మాటల్లోనే తప్ప చేతల్లో ఏమీ లేదని అన్నారు. వైసీపీ అసెంబ్లీకి రాదు కానీ ప్రతిపక్ష హోదా కావాలనడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖకు సినిమా పరిశ్రమ రావాలని ఆకాంక్షించిన ఆయన బెనిఫిట్ షోల రద్దు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.
వైసీపీ ఆలోచనలు ఏంటో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటైనాక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఈరోజు గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనబడుతుంది పులివెందుల శాసనసభ్యులు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అనేక విధాల రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన తర్వాత అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఇటు కేంద్ర సహకారంతో ఇటు పోలవరానికి కానీ, రాజధాని నిర్మాణం కానీ, ఒకవైపు సంక్షేమ ఫలాలు కానీ, గుంటలు లేని రాష్ట్రంగా రోడ్ల నిర్మాణం కానీ, పెట్టుబడులు, పారిశ్రామిక పెట్టుబడులు కానీ, ఐటీ రంగం కానీ, అటు లోకేష్ గారి నాయకత్వంలో విదేశీ పర్యటనలతో అనేక పెట్టుబడులు రప్పించడం కానీ, శరవేగంగా ఈ రాష్ట్రం 2047 నాటికి దేశంలో అగ్రగామిగా, ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జరగాలంటే ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ని అందుకునే ప్రయత్నంలో భాగంగా వారు దిశాని నిర్దేశించుకుంటూ పరిపాలన సాగిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే రేపు వైసీపీ జగన్ రెడ్డి గారు ఒక ధర్నా చేయాలనుకున్నారు. విద్యుత్ ఛార్జీలపై ధర్నా అంటే అతనే పెంచేసి, విద్యుత్ ఛార్జీలు వాళ్ళే పెంచి, వాళ్ళే ధర్నాకి ఈరోజు పిలిపివ్వడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 2022లోనే ఎలక్ట్రికల్ రెగ్యులేషన్కి విద్యుత్ ధరలు పెంచాలని చెప్పి గత ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకున్నది ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఔరంగజేబు పాలనలో మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడిన బాల వీరులు ఫతే సింగ్, జరావర్ సింగ్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ విశాఖలో వీర్బాల్ దివాస్ పాటించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పాల్గొని ఇరువురి వీర బాలురులకు నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే దేశం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై సజీవ సమాధి గావించబడిన సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ మహారాజ్ వారి వీర పుత్రుల త్యాగాన్ని గురుద్వారా అధ్యక్షుడు ఆనంద్ సింగ్ గుర్తు చేసుకున్నారు. నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని ధర్మ పరిరక్షణలో భాగం కావాలని ఆకాంక్షించారు. First thing is I thank our PM Garu, Modi Garu for having brought this to the knowledge of common man. Man common మనకి ఐడియా రావాలని కోసం కి ఇందుకు మన బాల్ దివస్ సెలబ్రేట్ చేస్తాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డి పురంధేశ్వరి మేడం, ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్, and our brother Vishnu Kumar Raju, MLA North, and the daughter Deepika Madam. ఈవేళ రోజు చాలా మనకి అందరి పిల్లలకి స్పెషల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. దానికోసం మన చిన్న పుస్తకం రెడీ చేశాను. దానికి తెలుగులో, ఇంగ్లీష్లో అండ్ పంజాబీ, హిందీలో కూడా మన ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ హౌ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే. స్టోరీ అలాగా ఉంది, స్టోరీ కాదు, రియల్ ఫ్యాక్ట్ ఉంది. ఈ పిల్లలది తాతగారు మన ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, గురు తేగ్ బహాదూర్ జీ. ఆల్ ఢిల్లీలో 40 హిందూ ప్రీస్ట్కి ముస్లిం లీడర్స్ ట్రై చేశాను కన్వర్ట్ చేయడానికి ముస్లింకి. ఆ 40 హిందూ లీడర్స్ వచ్చారు గురు తేగ్ బహాదూర్ దగ్గర, రకాబ్గంజ్ గురుద్వారా దగ్గర. వాళ్ళు చెప్పారే, బాబు మనకి వీళ్ళు ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేస్తాను. ఆ టైం గురు తేగ్ బహాదూర్ ఔరంగజేబ్కి చెప్పారే, బాబు అలాగా ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేయకూడదు. సో వాళ్ళకి చాలా చాలా కష్టపెట్టారు. వాళ్ళు హాట్ వాటర్లో పెట్టారు, కింద ప్లేట్ హాట్ చేసేసి పైన కూర్చోపెట్టారు, పైనుంచి ఇసుక వేడిగా చేసేసి పెట్టారు. అలాగా ఒక వారం మొత్తం చేసిన తర్వాత గురుగారు చచ్చిపోయారు. గురుగారు ఏం చెప్పారు, నేను నా ఒకటికి మీరు కన్వర్ట్ చేసేస్తే మొత్తం కన్వర్ట్ అయిపోతాను. ఆ కన్వర్ట్ చేయడానికి అవ్వలేదు వాళ్ళకి. అండర్స్టాండ్? అంతా వాళ్ళకి కష్టపెట్టారు, అంతా హ్యూమన్ టార్చర్. బట్ గురు సాబ్ took the name of Vaheguru God and took his blessings. The man who's putting the rate, the man who's putting iska on that, వాళ్ళకి చాలా హాట్ ఫీల్ అవుతుంది. ఈ ప్లేట్ హాట్ ఉంది, బట్ ఒకే మనీష్ ఆ పూల్ గ్యాదరింగ్లో కూల్ ఉంది. దట్ ఈస్ తేగ్ బహాదూర్. దట్ ఈస్ ద గాడ్స్ గ్రేస్.
After that, his son, Guru Gobind Singh Ji, you know history of Guru, 10th Guru of Guru, our Sikh Guru, 10th Guru. వాళ్ళు 4 పిల్లలు ఉన్నాయి, అజీత్ సింగ్, జుఝార్ సింగ్, జోరావర్ సింగ్ అండ్ ఫతేహ్ సింగ్. ఎల్డర్ బాయ్ 16 years, 14 years, 9 years and 7 years. దట్స్ ఆల్. వాళ్ళు గ్రాండ్ మదర్తో సెపరేట్ అయిపోయారు గురు గోబింద్ సింగ్తో. ముస్లిం వాళ్ళకి పట్టుకొని అని చెప్పారే మీరు వీళ్ళకి కన్వర్ట్ చేసి ఫస్ట్ ఎవరికి 2 పిల్లలకి మీరు పిక్చర్ చూస్తే 4 సాహిబ్జాదే పిక్చర్ రిలీజ్ అయింది. మీకు ఫుల్ హిస్టరీ కామిక్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారా. మొత్తం గిఫ్ట్స్ ఇచ్చారా ఫస్ట్ మీకు మొత్తం మన ఫుల్ ల్యాండ్ ఇస్తాను మీరు కన్వర్ట్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పారే కన్వర్ట్ అవ్వదు. వాళ్ళకి ఏ చేశారా మళ్ళీ ఆ టైం ఒక రూల్ ఉంది, బ్లడ్ కింద పడకూడదు. మాట మతలబ్ ఫ్రీడమ్ ఫైటర్స్కి బ్లడ్ పడితే రేపు 1000 people విల్ బార్న్ బై ద సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ కింద రాకూడదు. సో ఔరంగజేబ్ చెప్పారు దట్ యూ పుట్ లైవ్ 2 పిల్లలకి లైవ్ పెట్టేసి తాపీ మేస్త్రి పిలిచేసి లైవ్ కవర్ చేసేసారు. దట్ మీన్స్ we call it in Punjabi niya vichun dena. That means you brick alive a person in the bricks. So these 2 people, our grandchildren, these boys, they gave their supreme life sacrifice for the religion. ఆ రోజు ఈ డిసెంబర్ నెలలో మీకు తెలుసు అంతా కూలింగ్ ఉంది, ఎండ మళ్ళీ కేవలం కూలింగ్ మీన్స్ చలిగా ఉంది పంజాబ్లో మళ్ళీ 0 degrees. 2 nights వాళ్ళు పెట్టారు వాళ్ళ గ్రాండ్ మదర్తో. ఆ పిల్లలకి చూసిన తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చచ్చిపోయారు ఆ రోజుకి. సో ఆ రోజు 26 December అయింది. తర్వాత మన హిందుస్థాన్లో 47లో మళ్ళీ పార్టిషన్ టైంలో ఇఫ్ యూ గో టు అండమాన్స్ నికోబార్ ఐలాండ్స్లో మీరు జైలుకి వెళ్తే సెల్యులర్ జైల్లో యూ ఫైండ్ లాట్ ఆఫ్ నేమ్స్ దాట్ మ్యాక్సిమమ్ సాక్రిఫైస్ గివెన్ బై ద సిక్ కమ్యూనిటీ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ కంట్రీ. మన్మోహన్ సింగ్ ఎవరో కాంగ్రెస్ పార్టీకి గుర్తుందా? ఆయన మరణించారన్న విషయం వారికి తెలిసిందా? ఏమో మాకేమిటి సంబంధం అనుకున్నారో, లేక రాష్ట్ర పార్టీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారో ఏమో. కనీసం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మనుషులు లేరు. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? గ్రేటర్ విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్ దగ్గర పరిస్థితి. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇంకా చేరినట్లేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెరుచుకొని పరిస్థితి మనం చూస్తున్నాము. భారతదేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించి ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపిన మన్మోహన్ సింగ్కి లభించిన గౌరవం ఇదేనా అని అనిపించే స్థితిలో ఇక్కడ మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే పిలుపునివ్వాలి, ఈ పార్టీకే ఆయనకి సంతాపం తెలియజేయాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలను అయితే ఇప్పటికే ప్రకటించింది. కానీ విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పటివరకు తెరుచుకోలేని పరిస్థితి ఉందంటే దానికి ఎంత దుస్థితిలో ఉందో అని అర్థం చేసుకోవచ్చు. మనం చూడొచ్చు, గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిందని చెప్పాలి. కానీ దేశానికి అత్యున్నతమైన స్థానంలో పదవులు నిర్వహించిన మన్మోహన్ సింగ్ ఇక లేరనే వార్త మాత్రం వీళ్ళకి ఇంకా చెవిన పడినట్లేదు. కొంతమందికి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా తేరుకునే పరిస్థితి లేదు. కార్యాలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే దేశ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేసింది మన్మోహన్ సింగ్. ముఖ్యంగా ప్రధాని పీవీగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ తన అపార అనుభవాన్ని జోడించి దేశాన్ని గట్టెక్కించే అనేక కార్యక్రమాలను అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అరిహంత్ అనే ఒక అణుజలాంతర్గామిని కూడా ఆయన ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి ఉంది. కానీ అవేమీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జ్ఞప్తికి రాలేదా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ పార్టీకే ఇక్కడికి వచ్చి అందరూ చేరి మన్మోహన్ సింగ్కి సంతాపం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆ ఛాయలేవి ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పటివరకు మీడియాకి ఎలాంటి సమాచారం కూడా లేదు. ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక భవిష్యత్తులో ఈ పార్టీ ఎలా ఉంటుందనేది కూడా విస్మయంగానే ఉంది. ముఖ్యంగా అత్యున్నత పదవులు అధిరోహించిన వారి విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని అనిపించే రీతిలో ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆంటీ, విశాఖపట్నం. జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్ లో 192 దేశాల జాతీయ పతాకాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ వీటిని ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా వివిధ దేశాల జాతీయ జెండాలను ఒకే చోట ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి జెండా క్రింద క్యూఆర్ కోడ్ ఉంటుందని, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ దేశానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఔత్సాహిక విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాజు, పద్మరాజు, పరివర్తన వీధి బాలల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వక్కలంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ
ఎంటైర్ వరల్డ్లో ఉన్న 194 UN రికగ్నైజ్డ్ కంట్రీస్లో 6 ప్లేసెస్లోనే ఇలాంటి 194 దేశాల జెండాలు ఒకే చోట ఉండడం అనేది 6 చోట్లే ఉంది. మొదటిగా UNO హెడ్ క్వార్టర్స్ అయినటువంటి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. నేను యాక్చువల్లీ దాన్ని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్తోనే ఇది ఎప్పుడైనా లైఫ్లో అవకాశం వస్తే ఇలాంటిది ఎక్కడో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాను, ఆ స్ఫూర్తితోనే. సో ఇవాళ నాకు ఆ కళ నెరవేరింది. దానికి ఇంతమంది చాలా సహాయం చేశారు. ముఖ్యంగా బాదం సుందర్రావు గారు, ఆయనకి మోటివేషన్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళిద్దరి మూలంగానే నేను 90% క్రెడిట్ అయితే ఆయనకే ఇస్తాను నేను. ఇది మేము యాక్చువల్గా మా ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు 25 lakhs దీనిది. అలాంటిది ఆయన టేకప్ చేయి, ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్ అవడం మూలంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, అసలు 1 foot by 1 foot by 4 foot RCC ఫౌండేషన్ వేశారు. ఇంకో 100 సంవత్సరాల దాకా చెక్కుచారు అది. దానిపైన 20 foot టాల్ 2.5 inch పైప్ వేశారు. అది కూడా కాంప్రమైజ్ కాకుండా కాస్ట్లీయెస్ట్ టాటా GI పైప్ వేశారు, టాటా అది. దాని తర్వాత అన్నీ ఆయన ఫ్లాగ్స్ కూడా వాడు 2 lakhs ఎంతో అడిగాడు. అతను అడిగితే ఆయనంతటా ఆయన అప్పటికే చాలా బడ్జెట్ ఎదిరిపోయినా సరే ఒక స్పేర్ ఉంటే మనకి ఎప్పటికైనా మంచిది, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. ఇంకో స్పేర్ కొని అది కూడా మనకి ఆయన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆయన యాక్చువల్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడే చేశారు, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇక్కడ చేశారు, ఎంటెక్ సాయిల్ మెకానిక్స్ ఇక్కడ చేశారు, PhD కూడా ఇక్కడే చేశారు, 4 degrees. వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా చాలా హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ లైఫ్. ఇద్దరు కూడా ఇక్కడే చదివారు మన స్టూడెంట్లు. ఆయన ఇలా ముందుకు రావడం మూలంగా చాలా బాగా జరిగింది. ఇది రెండోదేమో జెనీవా తర్వాత న్యూయార్క్లో కూడా UN హెడ్ క్వార్టర్స్లో ఉంది. మూడోది సియోల్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా అన్ని కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చైనా షాంఘైలో కూడా ఉంది. దాని తర్వాత రిపబ్లిక్ డొమినికాలని లేటెస్ట్గా ఫార్మ్ అయిన 194వ దేశం అది, అందులో కూడా ఉంది. వాళ్ళు కంట్రీ ఫామ్ అయినప్పుడు అది పెట్టుకున్నారు. అలా 5 అయ్యాయి. 6వది JNTUK కాకినాడ, ఇండియా. ఇండియాలో ఫస్ట్ అని కాదు, అసలు వరల్డ్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీస్లోనూ కూడా అన్ని దేశాల జెండాలు ఒకే చోట ఉండి ఆ ఫీలింగ్ని, వసుధైక కుటుంబం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి శ్రీవారి అభిషేక సేవ సమయంలో స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు భర్త వెంకట దత్తసాయి కూడా స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాళ్ళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది, సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. 9వ బాక్సియర్ జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జనవరి 1 నుండి ప్రారంభం కానున్నాయని గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆయన విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పోటీలు AMCZ క్యాంపస్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్కాప్ చైర్మన్ రఘునాయుడు, AMCZ చైర్మన్ జితేంద్ర, బోక్సియా చైర్మన్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, 69వ వార్డు నాయకులు అక్కిరెడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 9th బోసియా జూనియర్, సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ ఛాంపియన్షిప్ 2024-25 సంవత్సరానికి మరి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి AMTZ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నారండి. దీనికి స్టేట్ గవర్నమెంట్ సహకారంతో
ఇందులో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మంత్రి గారైనటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఈ శాప్ చైర్మన్ గారు అయినటువంటి రవినాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి ఈ బోషి అంటే ఎక్కువగా పారా ఒలింపిక్ గేమ్స్కి ఇది ముందు నిర్వహిస్తారు. దీనికి ఏఎంటీజెడ్ సిఇఓ జితేంద్ర గారు, అలాగే దీనికి బోషి చైర్మన్ అయినటువంటి అశోక్ బేడి గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జస్ప్రీత్ సింగ్ గారు కూడా ఉన్నారండి. వీళ్ళందరికీ గవర్నమెంట్ సహకారంతో, బోషా అసోసియేషన్ సహకారంతో, ఏఎంటీజెడ్ గారి సహకారంతో ఈ పారా ఒలింపిక్స్ సన్నద్ధం చేయడానికి ఛాంపియన్షిప్ జరుగుతుందండి. ఇందులో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ లెవెల్ ఉన్నటువంటి అథ్లెట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఇంకా మన ప్రాంతం నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలంటే అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేటలో పర్యటించారు. అక్కడ ప్రజలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. మొలకలపల్లి వెళ్లే మార్గంలో పనులు చేసుకుంటున్న మహిళా కూలీల వద్ద కొద్దిసేపు ఆగి వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో మాట్లాడుతూ సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, నచ్చిన విధంగా నిర్మాణం చేసుకోవాలని సూచించారు. సంక్రాంతి టైం కొద్దిగా ఒక రోజు అప్డేట్ ఇస్తాం. నీటికి మీరే కట్టుకోండి, డబ్బులు ఇస్తా 5 లక్షల రూపాయలు. అదేనే ఇల్లు ఓకే. మీరు ఏం చేయాలి చెప్పు, దానికి మార్కెట్ అని చెప్పి రోడ్లు వేపిస్తాం, డ్రైన్ కట్టిస్తాం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల గ్రామంలో ఆర్య వైశ్య సంఘం శాంతిరాం హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుండెకు సంబంధించిన వ్యాధులకు, కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు బీపీ, షుగర్, ఈసీజీ వంటి సాధారణ పరీక్షలు కూడా ఉచితంగా చేశారు. 2 వ్యక్తులకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. ఈ మెడికల్ క్యాంపు ద్వారా నంద్యాల శాంతిరాం హాస్పిటల్, కోవెళ్లకుంట్ల ఆర్యవైశ్య సంఘం తరపున వారికి ఉచితంగా గుండెకి స్టంట్ వేయించేందుకు అంగీకరించారు. ఈరోజు కోయిలగుంట్ల ఆర్యవైశ్య సంఘం తరఫున మన శాంతిరాం హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు మెడికల్ క్యాంపులో ఈరోజు ఇద్దరు అన్వర్ భాయ్, చాంద్ భాయ్, మక్బూల్ భాయ్, వీళ్ళిద్దరికీ గుండె ఆపరేషన్ కంపల్సరీ అని చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఫ్రీ క్యాంపులో మెడికల్ చెకప్ చేసి వీళ్ళకి కంపల్సరీ గుండె ఆపరేషన్ నంద్యాలకు తీసుకెళ్ళి, ఈరోజు జీప్లో తీసుకెళ్ళి వీళ్ళకి చెకప్ చేసి ఫ్రీగా స్టంట్ వేస్తారు. ఆ విధంగా ఈరోజు మెడికల్ క్యాంప్ వల్ల వీళ్ళ జీవితాల్లో నిజంగా ఇద్దరు జీవితాల్లో నిలబడినట్టు అయిపోతుంది. ఈరోజు శాంతిరాం హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ పెట్టి ఎంతో మన ప్రజలకు మేలు చేసే వాళ్ళు అవుతారు. ఆ విధంగా డాక్టర్ ఈరోజు వచ్చి చెకప్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు. డాక్టర్ గారు మాట కోయిలకుంట్ల గ్రామ ప్రజలకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఈరోజు రాష్ట్రపతి కళ్యాణ మండపం వేదికలో ఫ్రీగా హార్ట్ చెకప్ అయితే చేయడం జరిగింది. ఇద్దరు మబ్బుల్ భాయ్ ప్లస్ అన్వర్ భాయ్ అనే ఇద్దరికి గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉండడం వల్ల వారిని ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలించి హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గుండెకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ కోయిలకుంట్లలో వదిలిపెట్టే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాము. ఈ ప్రాబ్లం ఎవరికున్నా, గుండె ప్రాబ్లం ఎవరికున్నా వాళ్ళకి ఇలాంటి హెల్ప్ ఖచ్చితంగా చేస్తామని 100% చేస్తామని చెప్తున్నాము. ఏదన్నా ఉంటే సార్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము తీసుకెళ్తామని ఆర్యవైశ్య ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం సార్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే సార్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళకి ఆపరేషన్ చేయించడం, వాళ్ళ ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తామని 100% రాసిస్తున్నాము. ఏదన్నా ఉంటే సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.